రష్యా నుంచి చమురు కొంటే 500% టారిఫ్లు విధించడానికి వీలుగా శాంక్షనింగ్ రష్యా ఆఫ్ యాక్ట్ ఆఫ్ 2025 బిల్లును ప్రవేశపెట్టడానికి ట్రంప్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు సార్. ఈ విషయాన్ని సెనేటర్ లిండ్సే గ్రాహం స్పష్టం చేశారు. వచ్చే వారమే ఓటింగ్ జరిగే అవకాశం కూడా కనిపిస్తోంది. ఇప్పటికే భారత్పై 50% టారిఫ్స్ ఉన్నాయి కదా సార్. భారత్పై ఇంత దారుణంగా టారిఫ్స్ విధించడం న్యాయమా? ట్రంప్ వ్యూహం ఏంటి అసలు? అంటే శాంక్షన్స్ యాక్ట్ ఆఫ్ రష్యాలో ఇండియా, చైనా, బ్రెజిల్ పేర్లు స్పష్టంగా పేర్కొన్నారు. దుర్మార్గం ఏంటంటే, ఇఫ్ యు ఆర్ రియల్లీ హానెస్ట్, రష్యా నుంచి ఎనర్జీ కొంటున్న వాళ్ళపైన మీరు 500% వేస్తామంటే ఎవరు కొంటున్నారు? మీరు నిజంగా వేయండి. ఇదే ఇఫ్ యు ఆర్ సిన్సియర్. ఇప్పుడు ఏమంటున్నారు, రష్యా ఆయిల్, రష్యా ఎనర్జీ సప్లైస్ కొని రష్యాకు డబ్బులు ఇస్తున్నారు మీరు. దాంతో రష్యా ఇస్ ఫండింగ్ రష్యన్ వార్ ఆన్ ఉక్రెయిన్కు మీరే ఫండింగ్ చేస్తున్నారు అని. ఇప్పుడు మోడీ వార్ అని కూడా అన్నారు కదా. నేను అడుగుతున్నా, నిజంగానే మీరు రష్యా శాంక్షన్ చేయాలి అంటే యాక్చువల్లీ హూ ఈజ్ ఫండింగ్ ఉక్రెయిన్ వార్ అని అర్థం కావాలి కదా. అంటే అకార్డింగ్ టు అమెరికా రష్యాతో ఎనర్జీ ట్రేడ్ జరిపితే దట్ ఈస్ ఫండింగ్ ఉక్రెయిన్ వార్. ఎస్, కొంతవరకు లాజిక్ కరెక్ట్. ఎందుకంటే రష్యాకు డబ్బులు వస్తాయి కదా. రష్యా ఎనర్జీ సప్లైస్ రష్యన్ ఎకానమీలో కీలకమైంది కనుక రష్యా నుంచి ఎనర్జీ కొనడం ద్వారా రష్యాకు డబ్బులు వస్తాయి కనుక ఆ డబ్బులతో రష్యా ఉక్రెయిన్ పైన వార్ చేస్తుంది. ఇది ట్రంప్ లాజిక్. మరి రష్యా నుంచి ఎనర్జీ ఎవరు కొంటున్నారు? హూ ఈజ్ యాక్చువల్లీ ఫండింగ్ ఉక్రెయిన్ వార్? మీకు సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తాను. 2 ప్రొడక్ట్స్ చెప్తాను. ఒకటి లిక్విఫైడ్ నేచురల్ గ్యాస్ ఎల్ఎన్జి, రెండోది పైప్డ్ గ్యాస్, అంటే గ్యాస్ పైప్ లైన్ల ద్వారా వెళ్ళే గ్యాస్. ఈ లిక్విఫైడ్ నేచురల్ గ్యాస్ అంటే గ్యాస్ను కూల్ చేస్తే లిక్విడ్ అవుతుంది, ద్రవ రూపంలో ఆ గ్యాస్ను పంపిస్తారు. అంటే అప్పుడు ట్రాన్స్పోర్ట్ ఈజీ అవుతుంది కనుక. సో ఎల్ఎన్జి ఎక్స్పోర్ట్స్లో రష్యా చేసే ఎల్ఎన్జి ఎక్స్పోర్ట్స్లో 51% యూరోపియన్ యూనియన్, 51%. మన న్యాయంగా అయితే యూరోపియన్ యూనియన్ శాంక్షన్ చేయాలి కదా. 500% టారిఫ్ యూరోపియన్ యూనియన్ మీద వేయాలి కదా. సెకండ్ ఎవరు? 21% చైనా, 18% జపాన్. ఇండియా ఎక్కడుంది? ఇలా బ్రెజిల్ ఎక్కడుంది? సో 51% యూరోపియన్ యూనియన్, 21% చైనా, 18% జపాన్. అంటే జపాన్ కూడా అమెరికా మిత్రదేశం, యూరోపియన్ యూనియన్ అమెరికా మిత్రదేశాలు, నాటోలో భాగస్వామి. అంటే 51 + 18 69%. 69% మీరే కదా. ఇక మిగతా 10% ఆల్ చిన్న చిన్న కంట్రీస్ ఉండొచ్చు. సో నియర్లీ 70% ఆఫ్ రష్యన్ ఎల్ఎన్జీ అమెరికా మిత్రదేశాలకు వెళ్తుంది. ఇంకా వాట్ నాన్ సెన్స్ ఆర్ యూ టాకింగ్? మీకు రెండో ఉదాహరణ చెప్తాను. పైప్డ్ గ్యాస్. పైప్డ్ గ్యాస్లో మీకు ఎవరు కొంటున్నారు? 37% యూరోపియన్ యూనియన్, 30% చైనా, 27% మీకు తుర్కీ కొంటుంది. తుర్కీ ఇది నాటో మిత్ర భాగస్వామి. అంటే అగైన్ ఇక్కడ కూడా మీరు చూడండి, 37 + 27 64% అమెరికా మిత్ర దేశాలు ఉంటున్నాయి. మరి ఇండియా పైన ఎగ్జెక్ట్ పడుతున్నాడు ట్రంప్. అంటే దీని అసలు నిజంగానే రష్యన్ వార్ అని యుక్రెయిన్ కొరక? ఇది రష్యాని శిక్షించడం కొరకేనా? ఈ గణాంకాలు నిజం కాదా? మరి ఇది ఎందుకొరకు అంటే భారతదేశ వ్యవసాయ మార్కెట్లోకి, భారతదేశ డైరీ మార్కెట్లోకి, ఫిషరీస్ మార్కెట్లోకి అమెరికా ఎంటర్ కావాలి. అది ట్రేడ్ డీల్ పైన చర్చలు జరుగుతున్నాయి. అక్కడ భారతదేశం పైన ఒత్తిడి తేవటానికి ఈ రష్యన్ ఆయిల్ అనే భోగిని ట్రంప్ వాడుతున్నాడు. సో దీస్ ఆర్ ద ఫ్యాక్ట్స్. ఇప్పుడు రష్యా నుంచి యురేనియం కొంటే 500% టారిఫ్లు వేస్తామని చెప్పి లిండ్సే గ్రాహం బిల్లు ఉంది. రష్యన్ యురేనియం ఎవరు కొంటున్నారు? మీకు రష్యన్ అమెరికన్ న్యూక్లియర్ యురేనియం దేనికి వాడతారు? న్యూక్లియర్ ఇండస్ట్రీ కదా. మీరు అమెరికా కూడా, అమెరికన్ న్యూక్లియర్ ఇండస్ట్రీ కూడా రష్యన్ ఎక్స్పోర్ట్స్ ఉన్నాయి కదా. మరి ఏం చెప్తారు దీనికి? ఆర్గ్యుమెంట్ ఎక్కడిది? ఈవెన్ యుఎస్ న్యూక్లియర్ ఇండస్ట్రీ డిపెండెంట్ ఆన్ రష్యన్ ఇన్పుట్స్. మరి ఇక లాజిక్ ఎక్కడిది? అలాస్కాలో ట్రంప్ సాక్షిగా పుటిన్ చెప్పింది ఏంటి? ట్రంప్ ప్రెసిడెంట్ అయ్యాక అమెరికా రష్యా వాణిజ్యం 20% పెరిగింది అని చెప్పాడు. అంటే మరి ఎవరిపైన శాంక్షన్ 500% టారిఫ్ వేయాలి? అమెరికా తన మీద తాను వేసుకోవాలి. మీరు ఇప్పుడు ఉదాహరణకు మీకు ఎల్ఎన్జీ ఉంది. యూరోపియన్ ఎల్ఎన్జీ ఎక్కడి నుంచి వచ్చింది? రష్యాకు చెందిన యమాల్ ఎనర్జీ అనే కంపెనీ నుంచి వచ్చింది. యమాల్ ఎనర్జీలో ఎవరు వాటాదారుడు? మీకు నోవాటెక్ అనేటువంటి రష్యన్ కంపెనీ ద మెజారిటీ స్టేక్ హోల్డర్.
ఇంకా వేరే కంపెనీ ఎవరు? టోటల్ ఎనర్జీ అనే ఫ్రెంచ్ కంపెనీ. మీరు ఇంట్రెస్టింగ్ చూడండి. సో ఫ్రెంచ్ కంపెనీ రష్యన్ కంపెనీతో జాయింట్ వెంచర్ నడుపుతుంది. ఫ్రెంచ్ కంపెనీ టోటల్ ఎనర్జీ ఈజ్ ఆల్సో పార్ట్నర్ అలాంగ్ విత్ నోవాటెక్ ఇన్ యమాల్ ఎనర్జీ. మరి మీరు ఫ్రెంచ్ కంపెనీ పార్ట్నర్గా ఉంటుంది. ఆ యమాల్ ఎనర్జీ నుంచి 2024లో యమాల్ ఎనర్జీ నుంచి అమ్మిన గ్యాస్లో ఎల్ఎన్జీలో 75% యూరోపియన్ యూనియన్ కొన్నది. 76% పెరిగింది 2025లో. అంటే మీరు ఒకవైపు రష్యా నుంచి ఎనర్జీ ఇంపోర్ట్స్ పెంచుకుంటూ, అమెరికా రష్యా నుంచి ట్రేడ్ పెంచుకుంటూ దాడమ ఇండియా పైన చేస్తున్నారు. ఇంతకన్నా దుర్మార్గం ఉందా? ప్రతి భారతీయుడు ఈ గణాంకాలను చూసి ట్రంప్ సంగతి తేల్చాలి. అయ్యే ఇది న్యాయమా చెప్పండి, ఇది ఎక్కడ న్యాయమా? సో ఇంత క్లియర్గా గణాంకాలు ఉన్నాయి కదా. మీరు బిజినెస్ లేస్తారు, పార్ట్నర్షిప్ పెట్టుకుంటారు. అసలు ఇంకొక ఫండమెంటల్ క్వశ్చన్ చాలా మందికి ఒక డౌట్ వస్తుంది. సార్ మరి రష్యా పైన శాంక్షన్స్ పెట్టారు కదా, మరి శాంక్షన్ పెట్టినప్పుడు మీరు అన్నట్టు యూరోపియన్ యూనియన్ కొంటోంది, అమెరికా కొంటోంది అంటున్నారు కదా, ఎట్లా సాధ్యం సార్? శాంక్షన్స్ ఉన్నదా? ఇప్పటి వరకు రష్యన్ గ్యాస్ ఈజ్ నాట్ శాంక్షన్ కమాడిటీ. చాలా మంది తెలియదు ఇది. రష్యన్ గ్యాస్ ఈజ్ నాట్ ఈవెన్ శాంక్షన్ కమాడిటీ. మరి మీరు 500% టారిఫ్ ఎట్లేస్తారు? ఏం చెప్పారు? యూరోపియన్ యూనియన్ నిన్న కాకముందు ఒక బిల్లు పాస్ చేసింది. ఏంటది? వీ విల్ గ్రాడ్యువల్లీ ఫేజింగ్ అవుట్ రష్యన్ ఎనర్జీ సప్లైస్. బ్యాన్ చేయలే. రష్యన్ ఎనర్జీ యూరోపియన్ యూనియన్ డిడ్ నాట్ బ్యాన్, అమెరికా డిడ్ నాట్ బ్యాన్. చెప్పింది ఏంటి? వీ విల్ గ్రాడ్యువల్లీ ఫేజ్ అవుట్ అన్నారు. మరి ఫేజ్ అవుట్ చేస్తున్నారా? నేను లెక్కలతో సహా చెప్పండి. యమాల్ ఎనర్జీ నుంచి 2024లో 75% యూరోపియన్ కొంటే 2025లో అది 76% కొన్నది. లాస్ట్ ఇయర్ ఒక్క ఇయరే 2025లోనే యూరోప్ రష్యాకు పే చేసింది ఎంతో తెలుసా? $8.4 బిలియన్ పే చేసింది. $840 కోట్ల రష్యాకు యూరోపియన్ యూనియన్ చెల్లించిన డబ్బులు. ఎందుకు? 15 మిలియన్ వరకు కొన్నారు. మీకు రష్యా నుంచి ఎల్ఎన్జీ కొన్నారు. సో $8.4 బిలియన్ రష్యాకు డబ్బులు చెల్లించి ఆ గ్యాస్ కొని యుక్రెయిన్ వార్ ఇస్ ఇండియా ఫండింగ్ అంటే ఎంత అన్యాయము, ఎంత దుర్మార్గం. దేనికైనా నిజాయితీ ఉండాలి కదా, అట్లీస్ట్ ఫ్యాక్చువల్లీ కరెక్ట్ ఉండాలిగా. మరి ఎలా చేస్తున్నారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ దే డి నాట్ బ్యాన్ రష్యన్ గ్యాస్ పంపాలి. రష్యన్ క్రూడ్ ఆయిల్ మాత్రమే శాంక్షన్ చేస్తున్నారు. మీరు గమనించండి. అంటే గ్యాస్ మీద శాంక్షన్స్ లేవు, పైపు ద్వారా వస్తే శాంక్షన్స్ లేవు, సముద్రం ద్వారా వస్తే మాత్రమే శాంక్షన్. ఎందుకు? రష్యా నుంచి యూరోప్కు పైప్ లైన్ ఉంది సార్, ఇండియాకేమో సముద్రం ద్వారా రావాలి నౌకళ్ళ. అందువల్ల సముద్రం ద్వారా వచ్చేదేమో బ్యాండ్, పైపుల ద్వారా వచ్చేదేమో బ్యాండ్ కాదు. గ్యాస్ రూపంలో ఉంటే బ్యాండ్ కాదు, ఇంకా వేరే రూపంలో ఉంటే బ్యాండ్. అంటే ఎందుకు? అంటే రష్యా అమెరికా యూరోప్ కొనేదానికేమో అభ్యంతరాలు ఉండకూడదు. ఇంకొక విషయాన్ని చెప్తారు. రిఫైన్డ్ పెట్రోలియం ప్రొడక్ట్స్ అంటారు. అంటే ఉదాహరణకు మీరు ముడి చమురు శుద్ధి చేస్తే అనేక రకాల ప్రొడక్ట్స్ వస్తాయి. ఈ రిఫైన్డ్ పెట్రోలియం ప్రొడక్ట్స్ మరి కొంటలేదు యూరోప్. యూకే, కెనడా, స్విట్జర్లాండ్లకు ఎగ్జామ్షన్ ఇచ్చారు. అమెరికా, యూరోపియన్ యూనియన్ రష్యా నుంచి రిఫైన్డ్ పెట్రోలియం ప్రొడక్ట్స్ కొనము అని ప్రకటించి ఏం చేశారు? మళ్ళీ కెనడా, స్విట్జర్లాండ్, యూకేలకు ఎగ్జామ్షన్ ఇచ్చారు. అదే కాదు, ఇదే రష్యన్ క్రూడ్ ఆయిల్ను రిలయన్స్ ఎనర్జీ కొని మళ్ళీ దాన్ని రిఫైన్ చేసి యూరోప్ అమ్ముకుంటే వాళ్ళు కొంటున్నారు. ఇందులో నిజాయితీ ఎక్కడ ఉందా? మీరు నిజంగానే రష్యన్ ప్రొడక్ట్ కొనము అంటే రవిశంకర్ ఇచ్చే వాటర్ బాటిల్తో నేను నీళ్ళు తాగను అన్నాను అనుకోండి, మీరేం చేస్తారు? ఇదే వాటర్ బాటిల్ మీరు కెమెరామెన్కి ఇస్తారు, కెమెరామెన్ నాకు ఇస్తాడు. రవిశంకర్ వాటర్ బాటిల్ నాకు రవిశంకర్కు పడదు అంటే జోక్ అంటున్నా, పడదని కాదు. సో రవిశంకర్ ఇచ్చే వాటర్ బాటిల్తో నేను నీళ్ళు తాగను. ఎస్, నా శపథం. మీరేం చేస్తారు? మీ దగ్గర ఉన్న వాటర్ బాటిల్ తీసుకెళ్ళి కెమెరామెన్కి ఇస్తారు, కెమెరామెన్ నాకు ఇస్తాడు. వాట్ ఇస్ ద డిఫరెన్స్? ఇది ఇప్పుడు యూరోప్ చేసేది. వాళ్ళేమో రిఫైన్డ్ పెట్రోలియం ప్రొడక్ట్ కొన్నారట రష్యా నుంచి, కానీ అది రష్యా నుంచి ముడి చమురు ఇండియా కొని, రిలయన్స్ ఎనర్జీ కొని దాన్ని రిఫైన్ చేసి మళ్ళీ యూరోప్ అమ్ముకుంటే నో ప్రాబ్లం అట. ఏమన్నా నిజాయితీ ఉంది ఎక్కడన్నా? సో అందువల్ల ఇట్ ఇస్ అబ్సల్యూట్ ట్రాష్. ఈ 500% టారిఫ్లు అనేది ఇట్ మేక్స్ నో డిఫరెన్స్. నిన్న నేను చెప్పాను కదా, దీన్ని ₹1000 బాటిల్
అనుకోండి. తర్వాత ₹1,00,000 బాటిల్ చేసి ఇట్ మేక్స్ నో డిఫరెన్స్. ₹1000 పెట్టి వాటర్ బాటిల్ కూడా కొనడు, నువ్వు దాన్ని 1,00,000 కోటి ఇట్ మేక్స్ నో డిఫరెన్స్. ఒక పాయింట్ దాటాక ప్రైస్ హైక్స్ ఆర్ ఇర్రెలవెంట్, ఎందుకంటే ఇది బియాండ్ పాసిబిలిటీ ఆఫ్ బయింగ్ అవుతుంది. 50% టారిఫ్లతోనే ట్రేడ్ జరగదు. 500%, 1000% వేసుకో, 1,00,000 వేసుకో. ట్రంప్ ఉన్మాదం అంతా బయట పెట్టుకోండి, ట్రంప్ పిచ్ అంతా బయట పెట్టుకోండి, 1,00,000 వేసుకో, ఏం కాదుగా. ఆఫ్టర్ 50% నథింగ్ ఈజ్ కాన్సిక్వెన్షియల్. అందువల్ల ఇది రష్యన్ ఆయిల్తో సంబంధమే లేదు, రష్యన్ ఎనర్జీతో సంబంధం లేదు. అమెరికా భారత్ల మధ్య ట్రేడ్ డీల్ జరుగుతోంది. ఇండియా పైన ఒత్తిడి తేవటానికి, అమెరికన్ ఉత్పత్తుల్ని ఇండియాలో ఎలో చేయడానికి ట్రంప్ అనుసరిస్తున్న మ్యాక్సిమం ప్రెషర్ టాక్టిక్స్ ఇవి. ఆ మ్యాక్సిమం ప్రెషర్ టాక్టిక్స్ లో భాగంగా మోడీ నన్ను ఎస్ ప్లీజ్ ఎస్ సార్ అన్నాడు. ఇట్లా రోజుకో మాట మాట్లాడి ఇండియా డెడ్ ఎకానమీ అని ఎన్ని రకాలుగా అవమానించాలో అవమానించని, అంటే మ్యాక్సిమం ప్రెషర్ టాక్టిక్స్ ఏంటంటే హ్యూమిలియేట్ చేస్తారు. హ్యూమిలియేట్ చేసేస్తే ఏమవుతుందంటే మ్యాక్సిమం ప్రెషర్ టాక్టిక్స్ లో ట్రంప్ టెక్నిక్ అది. ట్రంప్ ఎంత హ్యూమిలియేట్ చేసి తన కంట్రోల్లో తెచ్చుకుంటాడంటే, ఒక టీవీ షో దాన్ని చెప్తాను, ఫర్గాట్ ది యాంకర్, వెరీ ఫేమస్ అమెరికన్ టీవీ షో. ఆ యాంకర్ చాలా ఫోర్స్ఫుల్ గా క్వశ్చన్లు అడుగుతారు. ఆమె ముందు కూర్చొని పర్సన్, ఐ థింక్ ఐఎమ్ నాట్ సరిగ్గా గుర్తులేదు కానీ ఒక యాంకర్, ఆ యాంకర్ ముందు కూర్చొని అసలు క్వశ్చన్ ఫేస్ చేయడం కూడా కష్టం. అసలు ఎవరు ఫేస్ చేయడం కష్టం. ట్రంప్ ఏం చేశాడు తెలుసా, ఇలా మీరు నేను కూర్చున్నారు, మీరు మీ క్వశ్చన్లో నారా ఆన్సర్ లేవు, ఆన్సర్ ఇవ్వకపోతే నేను తత్తరపడుతుంటా. ఏం చేశారు, ఫస్ట్ కూర్చుడితోనే రవిశంకర్ గారు మీ శ్వాసలో కంపు వాసన వస్తుంది అని అడుగుతున్న మీరేం చేస్తారు, కంప్లీట్ డిమారలైజ్ అయిపోతారు. ట్రంప్ ఇదే చేశాడు. టీవీ షోలో కూర్చొని యాంకర్ క్వశ్చన్ ముందు, కెన్ ఐ పుల్ మై చైర్ లిటిల్ లేవే, ఐ కాంట్ బేర్ దిస్ బ్యాడ్ బ్రెత్ అన్నాడు. అనే వరకు పాపం ఆ యాంకర్ ఫేస్ మారిపోయింది. ఇక క్వశ్చన్ ఎక్కడ అన్నాడు. ఇది ట్రంప్ టాక్టిక్స్, మ్యాక్సిమం ప్రెషర్ టాక్టిక్స్ అంటే దీన్ని. అంటే ఎదుటి వాళ్ళని అవమానించి 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 పొత్తులు పెంచుతాడు, అవమానిస్తాడు, బెదిరిస్తాడు. సో 500% టారిఫ్ అవమానించడం, బెదిరించడం. ఎస్ ప్లీజ్ అంటూ మోడీ బతిలాడిండు, ఇది అవమానించడం. 50% టారిఫ్ బెదిరించడము, మీకు ఇండియా డెడ్ ఎకానమీ అంటూ అవమానించడం. అంటే బెదిరించడం, అవమానించడం, లొంగ తీసుకోవడం ట్రంప్ ఎత్తుగడ. మొదలు బెదిరిస్తాడు, అవమానిస్తాడు, లొంగ తీసుకుంటాడు. లొంగిపోకపోతే ఏం చేస్తాడు, తల వంచుతాడు. దానికి ఉదాహరణ చైనా, దానికి ఉదాహరణ కొలంబియా. ఇవాళ పేపర్లో ఉంది, మీరు చూడండి. కొలంబియా ప్రెసిడెంట్ ఏమన్నాడు, నెక్స్ట్ నువ్వే, వెనెజులా అధ్యక్షుడు మధురో పండగది నీకే పడుతుంది, నువ్వు నెక్స్ట్ నువ్వే, ఎందుకంటే కొలంబియా నుంచి డ్రగ్స్ వస్తాయని. కొలంబియా ప్రెసిడెంట్ వాడు ఎస్ ఐఎమ్ రెడీ కమ్ అన్నాడు. ఏం చేశాడు ఇప్పుడు, డెల్టా ఫోర్స్ పంపలే, సిఏని పంపలే, వైట్ హౌస్కి ఆహ్వానించను. అంటే చూడండి ఎట్లా బిహేవ్ చేస్తాడు. అంటే మొదలు బెదిరిస్తాడు, రెండు అవమానిస్తాడు. మొదలు బెదిరించాడు, కొలంబియా ప్రెసిడెంట్ నువ్వే నెక్స్ట్ అన్నాడు. అవమానించాడు, ఆయనకేం పని లేదు, ఏమైనా డ్రగ్ కొకేన్ అమ్ముకొని బతుకుతుంటాడు అని. ఇక తర్వాత నీ అటాక్ చేస్తానన్నాడు. లొంగ తీసుకునే ప్రయత్నం చేశాడు, ఆయన లొంగిపోలే, తిరగబడ్డాడు. ఇప్పుడు ఏం చేశాడు, వైట్ హౌస్కి ఇన్వైట్ చేశాడు. దిస్ ఈజ్ హౌ ట్రంప్ ఫంక్షన్స్. ట్రంప్ జింపింగ్ విషయంలో అదే, జింపింగ్ ఏం చేశాడు, చైనా పైన 145% అన్నాడు, 250% అన్నాడు. చైనా ఏం చేసింది, రిటాలియేట్ చేసింది. అమెరికా నుంచి సోయా కొనడం మానేసింది. మీకు చైనీస్ పోర్క్ ఇండస్ట్రీకి సోయా పెద్ద ఎత్తున కొంటారు. ప్రపంచంలో ఉన్న 60% సోయా ప్రొడక్షన్, సోయా ఉత్పత్తి అయితే అందులో ప్రపంచంలో జరిగే ఉత్పత్తిలో 60% చైనాకు ఉంటుంది. దీంతో ఏమైంది, మిసిసిపి ఇలాంటి మిడ్ అమెరికాలో ఉన్న అనేక రాష్ట్రాల్లో కన్సర్వేటివ్ ఫార్మర్స్ ఉంటారు, ట్రంప్ సపోర్టర్స్, వాళ్ళంతా దివాళీ తీయడం మొదలుపెట్టారు. ఏం చేశాడు, అక్కడ దెబ్బ కొట్టాడు చైనా. తర్వాత ఏం చేశాడు, అమెరికన్ బిగ్ టెక్ ఇండస్ట్రీకి కీలకమైన రేర్ ఎర్త్ మ్యాగ్నెట్ సప్లై ఆపేశాడు. అమెరికా బిగ్ టెక్ అండ్ ఎలక్ట్రిక్ వెహికల్ ఇండస్ట్రీకి కావాలి. ఏం చేశాడు దెబ్బకు, ట్రంప్ ఏమంటున్నాడు ఇప్పుడు, బిగ్ 2 ఇండియా, అమెరికా, చైనా కలిసి ప్రపంచాన్ని ఏలుకుందాం, బిగ్ 2 అంటున్నాడు. G7 కాదు, బిగ్ G2 అంటున్నాడు. G20 కాదు, G7 కాదు, G2 అంతే. అంటే ఎక్కడికి వచ్చాడు, అదే ట్రంప్ ఫార్ములా ఒకటే, బెదిరించాలి, అవమానించాలి, లొంగ తీసుకోవాలి, కాదంటే తల వంచాలి. ఇది క్లియర్ గేమ్ ప్లాన్ కనబడుతుంది. అందులో భాగమే ఈ 500% టారిఫ్. నిలబడ్డామనుకో అమెరికా తల వంచుతుంది, ట్రంప్ తల వంచుతాడు. నిలబడలేదనుకో అమెరికా లొంగ తీసుకుంటాడు.
అందులో నరేంద్ర మోడీ ప్రభుత్వం ముందు 2 ఆప్షన్స్, లొంగిపోతావా లేదా తల వంచేలా చేస్తావా. 200 ఏళ్ల బ్రిటిష్ సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా, వలసవాదానికి వ్యతిరేకంగా పోరాడి ఆసియా, ఆఫ్రికా, లాటిన్ అమెరికా దేశాల స్వాతంత్ర పోరాటాలకు ఒక వేగుచుక్కగా నిలబడ్డ భారతదేశం లొంగిపోకూడదు, తలవంచేలా చేయాలి. బ్రిటన్నే తలవంచేలా చేశాం, ఇప్పుడు ట్రంప్నైనా తలవంచేలా చేయాలి. మోడీజీ ముందు ఆప్షన్ అది. అయ్యా, ఈ దేశ ప్రధానిగా తలవంచకండి, లొంగిపోకండి, నిలబడండి. ఒక కొలంబియా చేయగలిగిన పని మోడీ చేయలేడా? రష్యా అధ్యక్షుడు పుటిన్ మీ ఫ్రెండే కదా. ఇది అమెరికన్ సామ్రాజ్యవాదం, అమెరికన్ నయా సామ్రాజ్యవాదం అని వెనుజులా పైన తిరగబడుతున్నాడు. పుటిన్ అమెరికాకు క్లోజెస్ట్ ఫ్రెండ్ కదా ట్రంప్కు. ఇప్పటి ఫ్రెండ్ కాదు, ట్రంప్ ఫస్ట్ టైం నుంచి ఫ్రెండ్. ఈవెన్ ట్రంప్కు అనుకూలంగా ఎన్నికల్నే మ్యానిపులేట్ చేశాడు పుటిన్ అని చెప్పి ఆరోపణ కదా. మరి పుటిన్ ఏం చేస్తున్నాడు ఇవాళ? ఖబర్దార్ అంటున్నాడు, మీరు మా షిప్లను పట్టుకున్నారు, దిస్ ఈజ్ సామ్రాజ్యవాదం అన్నాడు. మన మోడీ ప్రభుత్వ స్టేట్మెంట్ ఏంటి? అమెరికా పేరు కూడా చెప్పలే. అమెరికా పేరు కూడా లేకుండా కొలంబియాలో సంయమనం పాటించాలి, చర్చించుకోవాలి, దౌత్యం ద్వారా పరిష్కరించుకోవాలి, వెనుజులా ప్రజల బాధల పట్ల మేము ఆవేదన చెందుతున్నాం. ఏంటండి ఇది? ఈ స్పైన్లెస్ స్టేట్మెంట్ల వల్ల ట్రంప్ ఇంటాడా? కొలంబియా ఏమన్నాడు? కామ్ గెట్ మీ అన్నాడు, కామ్ అన్నాడు. ఏం చేశాడు? అందరూ ఏమనుకున్నారంటే మధుర ఇట్లనే అన్నాడు. సో గెట్ మీ అన్నాడు, అన్నప్పుడు లోపలేసాడు. సో కొలంబియా ప్రెసిడెంట్ కూడా అంటున్నాడు, లోపలేస్తారు అనుకున్నాడు. ఏమైంది? వైట్ హౌస్ ఆహ్వానించాడు. మీకు ఏదైనా జోహరన్ మమ్దాని ఎంత తిట్టాడు? కమ్యూనిస్టు, అసలు ఇస్లామిక్ టెర్రరిస్ట్ అన్నంత లెవెల్లో తిట్టాడు. తర్వాత ఏం చేశాడు? ఆహ్వానించి వైట్ హౌస్లో ఆతిథ్యం ఇచ్చాడు. అవునా కదా? ట్రంప్ ఫస్ట్ టైంలో పాకిస్తాన్ బెదిరించాడు, ఇప్పుడు ఏం చేస్తున్నాడు? పాకిస్తాన్కి ఆతిథ్యం ఇస్తున్నాడు. మీరు ఒక్కరి విషయంలో కాదు, ట్రంప్ వ్యవహారశాలి మొత్తం ఒకటే ఫార్ములా: బెదిరించాలి, అవమానించాలి, లొంగ తీసుకోవాలి, కాదంటే తలవంచాలి. సో దిస్ ఈజ్ నౌ ద ఆప్షన్ బిఫోర్ ఇండియా. మనం కనుక నిలబడితే ఖచ్చితంగా ట్రంప్ తలవంచుతాడు. దట్ ఈజ్ హౌ. మీకు ఇన్ని ఉదాహరణలు చెప్పాను నేను. ట్రంప్ తలవంచిన దానికి అనేక ఉదాహరణలు చూడొచ్చు. సో ఇట్ ఈస్ ఆప్షన్ బిఫోర్ ఇండియా. అన్ఫార్చునేట్లీ వెనుజులా పైన స్టేట్మెంట్ చూశాక ఆ నమ్మకం కనిపిస్తలేదు మన ప్రభుత్వం పైన. సో వెనుజులా పైన స్టేట్మెంట్ పక్క పెడదాం. మన రైతులకు వ్యతిరేకంగా ట్రంప్ను సంతృప్తిపరచడానికి 11% ఇంపోర్ట్ డ్యూటీ ఎత్తివేసినప్పుడు, టెస్లా చైనాలో ప్రొడక్షన్ చేసి కూడా ఇండియాలో అమ్ముకొని అనుమతించినప్పుడు, హార్లీ డేవిడ్సన్ పైన సుంకాలు తగ్గించినప్పుడు, అమెరికా నుంచి ఎల్పీజీ కొనడానికి ఒప్పుకున్నప్పుడు, అమెరికా నుంచి డిఫెన్స్ సప్లై కొనడానికి ఒప్పుకున్నప్పుడు ఏ రకమైన నమ్మకం కలుగుతుంది నిలబడగలమని? అందుకే మనం నిలబడతలేం కనుక ఇంకా తొక్కుతున్నాడు ట్రంప్. మీరు ఇప్పటికైనా మోడీకి అర్థం కావాల్సిందంటే, మనము నిలబడతలేం కనుకనే తొక్కుతున్నాడు. నిలబడితే తొక్కలేడు ట్రంప్. నిలబడితే ట్రంప్ ఎప్పుడూ తొక్కలేడు. ట్రంప్తో డీల్ చేయాల్సిన పద్ధతి. అన్ఫార్చునేట్లీ నేను అలా అంతకుముందు ఒక రోజు చెప్పాను, ఇంకో వీడియోలు చెప్పాను, 10 విధాలని. 10 విధాలుగా భారతదేశం వంగుతోంది. ట్రంప్ ఇంకా తొక్కేస్తున్నాడు.